హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన గురువారం కదా, మన సాయిబాబా గుడికి వెళ్ళాము. అక్కడ సాయి అష్టోత్తరం జరుగుతుంది. మరి మీరు కూడా చూసేయండి. తర్వాత అన్నదానము అన్నీ చూసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంకటేశ్వరం బుడ్డాడి పేరు జ్ఞాన సాయి సాత్విక యాక్షిత్ ఇప్పటివరకు మీరు అందరూ సాయిబాబా అష్టోత్తర పూజ అండ్ వినాయకుని పూజ చూశారు కదా. ఇది చూసారా? సాయిబాబా గుడి ఎంట్రన్స్ ఎంత బాగుందో కదా చూడడానికి. చూడండి, బాబావారి ఎంట్రన్స్లోకే ఎంత నీట్గా కనిపిస్తున్నారు. మన షిరిడీలో లాగా మొత్తం లోపలంతా ఎలా కనిపిస్తుందో చూసారా బాబావారిది. చూడండి, ఇదంతా పెద్దది హాలు. గుడి చాలా పెద్దగా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నారు. చూసారా? ఇదంతా చుట్టూ చాలా అందంగా బాబావారు ఉయ్యాల అలా అందంగా కనిపిస్తుంది. చూడండి, చూసారు కదా? ఇది మొత్తం చాలా పెద్దగా ఉంటుంది బాబా టెంపుల్. చూడండి, అందరూ పూజ కోసం ఎలా వెయిట్ చేస్తున్నారో. ప్రతి ఒక్కరూ పైకి వెళ్ళి బాబావారిని దర్శించుకోవచ్చు. చూసారా బాబావారు ఎంత క్లియర్గా నీట్గా కనిపిస్తున్నారో. చూడండి, ప్రతి ఒక్కరూ సాయి పాదాలను, అలాగే పూజారి గారి చేత అష్టోత్తర పూజ, అలాగే ప్రసాదము అన్నీ తీసుకొని ఇలా చక్కగా కూర్చొని కొంతసేపు తర్వాత ఇలా బయటికి వస్తే చూడండి, బయట నుంచి చుట్టూ ఎంత బాగుందో కదా వ్యూ. బయట ఇక్కడ మనకి నందనవనం ఉంటుంది గుడికి రైట్ సైడ్. చూడండి, కృష్ణుడు ఎంత బాగా కనిపిస్తున్నాడు గోవులతో. మీరు ఆల్రెడీ ఇవి చాలాసార్లు చూసే ఉంటారు. చూడండి, బాగుంది కదా. ఇలా ముందుకి వస్తే కొబ్బరికాయలు కొట్టే ప్లేసు, అలాగే సాయిబాబా వారి పాదాలు. ఇక్కడ సాయిబాబా వారి ఇక్కడ అందరూ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ దీపారాధన, బాబాకి పూజలు చేసుకునే వాళ్ళందరూ ఇక్కడే చేసుకుంటారు. చూడండి, ఇదంతా గుడి చుట్టూ బాబావారికి దీపారాధన చేసేవాళ్ళు, కడ్డీలు, కర్పూరం అన్నీ వెలిగించే వాళ్ళందరూ ఇక్కడే చేసుకుంటారనమాట. చూసారా? ఇక్కడ దత్తాత్రేయ స్వామి కూడా ఉంటారు. ఇది చుట్టూ బాబావారి చుట్టూ
రౌండ్ చేసే వాళ్ళకి చూడండి గుడి చుట్టూ ఇలా అందరూ ఉంటారు దేవుళ్ళు. చూసారా, ఇట్లా వెళ్తే వెనుక బాబావారి కళ్యాణ మండపం వస్తుంది వెనుక. అందులోనే ప్రతి గురువారము బాబావారి అన్నదానం చేస్తారు. మీరు కూడా ఇప్పుడు ఆ అన్నదానాన్ని చూసేయండి. ఇక్కడ ఇటు నుంచి వెళ్తే ఈ రౌండ్లో ఇలా గుడి చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత వెనక వైపు ఉంటుందన్నమాట. చూసారా, ఆంజనేయ స్వామి, లక్ష్మీదేవి, బాబావారు అందరూ చుట్టూ బాబా గుడి చుట్టూ విగ్రహాలు ఉంటాయి. మనం రోజు సాయి పల్లకి సేవలో ఇవన్నీ చూస్తాం కదా, అది చూసారా ఎదురుగా అక్కడ సాయివారి ప్రసాదం పెడతారు అందరికీ. ఇది సాయిబాబా పల్లకి. గురువారం పల్లకి సేవ అయిపోయిన తర్వాత ప్రతిరోజు ఇక్కడే పల్లకిని ఉంచుతారనమాట. ఇది బాబావారి ధుని చూడండి, ఎప్పుడు 24 గంటలు అలా వెలుగుతూనే ఉంటుంది ధుని. ఇలా వస్తే ఇక్కడ బాబావారి ప్రసాదం ఇక్కడ ఈ పాకలో ఈ హట్లో పెడతారనమాట. ఇక్కడ అన్ని టికెట్స్ కానీ అన్నీ ఇస్తారు. బాబావారి అన్నదానం మనకు నచ్చినట్లయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ సాత్విక లైఫ్.